ఎక్స్ట్రా జబర్దస్త్. ఏ రష్మి ఇప్పుడు వద్దు. రష్మి నీకే చెప్పేది ప్లీజ్ నా మాట బా. డ్రీమ్స్. కళ ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, రష్మికి పెళ్లి సెట్ అయిందంట, ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది. రే నీ పెళ్లి తర్వాత ఎందుకు కంగారు, ఇప్పుడు అప్పుడే కొన్నాళ్ళు లాగొచ్చు కదా, తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పను. పెద్దానికి ఓ చూసేస్తారు నాకు ఏదో చేస్తున్నట్టు, నా మీదే ఉంటాయి కళ్ళన్నీ. నువ్వు పెద్ద అందగాడు అని ఫీల్ అయిపోతున్నారు. హలో అరే సుధీర్, రే రమేష్, 1 వీక్ లో వస్తాను, వారం అయింది ఇంకా రాలా. ఊర్లో తాతగారు చనిపోయారా? ఏంటి తాతగారు చనిపోయారా? తాతగారు చనిపోయారా? రే ఏడద్దురా, మా అమ్మ ఎలా ఉంది? మా అమ్మాయి తాతను చంపేసింది. నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మా ఫ్రెండ్ ఒకటి ఊరు నుంచి వస్తున్నాడు రా. ఆడికి 2 days ఇంటర్వ్యూ ఉంది. ఓకే. ఆడి ఇంట్లో ఉంటాడు మన రూమ్ లో. ఆడి ఇంటర్వ్యూ చూసుకుని వెళ్ళిపోతాడు. ఓకేనా? సరే సరే ఓకే అలాగే రా. ఎంతసేపు అయింది వచ్చి? రమేష్ ఫోన్ చేశాడు వస్తామని చెప్పాడు, ఇంటర్వ్యూ ఉందంటగా. 2 రోజులే ఉండాలి, ఎక్కువ రోజులు ఉంటే కుదరదు, అర్థమైందా? సురేష్ కదా, ఎందుకన్నా మంచిది ఒకసారి టెస్ట్ చేస్తే. ఏయ్, నీ పేరేంటి? సురేష్. ఎవరు పంపించారు? రమేష్. దేనికి వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చాను. టిఫిన్ చేసావా? చేయలేదు. చేస్తావా? చేస్తాను. చెయ్యి, మరి నాకేం చెప్తావు? నేను బయటకు వెళ్తా టిఫిన్ చేయడానికి, లోపల టిఫిన్ చేసే. సార్ నమస్తే సుధీర్ గారు. ఎవరు నువ్వు? ఇప్పుడు రమేష్ ఫోన్ చేశారు కదా, నా పేరు సురేష్, ఇంటర్వ్యూకి వచ్చాను, 2 days ఉంటా అన్నాను కదా. రమేష్. సురేష్. సురేష్. సుధీర్. సుధీర్. బాగున్నావా? బాగానండి. ఏం సంగతులు? ఏం లేవండి. రమేష్ మంచి ఫ్రెండ్ నాకు. చాలా చెప్పండి, మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాడు కదా. ఏం చెప్పాడు నా గురించి? మీరు వైజాగ్ కదా? అది వైజాగ్ ఆడిది. ఎవరిది? నాది. చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చింది, ఎందుకు మర్చిపో. విప్రోలో జాబ్ అట్టు కదా. విప్రో చేస్తాను. ఎంత వస్తుంది సాలరీ అడిగి? ఇంకేం చెప్పండి నా గురించి? మీరు తాగే బ్రాండ్ కూడా నాకు తెలుసు. ఏం బ్రాండ్? ఇద్దరు ఉండగా చెవులో చెప్తేందుకు? బయట చెప్పి సెన్సార్ కదా. ఇంకేం చెప్పండి నా గురించి? రీసెంట్ గా మీకు కీర్తికి లవ్ బ్రేకప్ అయి చాలా బాధలు చెప్పానండి. ఎందుకు అయిపోయింది అలాగా? మీరు వచ్చి అడుగుతారేంటండి? అమ్మాయిలు ఏం చేస్తా తెలియదు కదా, అందుకే కన్ఫ్యూజన్ ఉంటాను. సరే టిఫిన్ చేసావా? తెలియదండి. చేస్తావా? చేస్తానండి. సరే 2000. 2000? ఈ మాత్రం చెప్పడాడు రమేష్ గారికి, ఇదే తలగారు పాడికి 2000 చెప్పడాడు. చెప్పడు రమేష్ గారు. చెప్పండి గుర్తు 2000 దేనికండి? టిఫిన్ చేయవా? 2000 టిఫిన్ కా? చట్నీ వద్దాం మరి నీకు. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. నువ్వు ఎన్నపడి వచ్చా? స్నానం చేసావా? స్నానం చేశానండి. బ్రష్ చేసావా? బ్రష్ చేయలేదు. బ్రష్ చేయి. ఏంటి అంతా యాక్ట్ చేస్తున్నావు? మీ గురించి మొత్తం రమేష్ గారు చెప్పారు సార్. ఆడొకడు అన్ని చెప్పేస్తాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మీరు వైజాగ్ అని చెప్పాడు. వైజాగ్ చెప్తాడు. ఇంకా చెప్పాడు? మీరు తాగే బ్రాండ్ చెప్పాడు సార్. ఏం చెప్పాడు? నేను చెవులో చెప్తాను. ఏ చెవులో చెప్పా? సెన్సార్ కదా సార్. కానీ ఒక బాధాకర విషయం చెప్పాడు సార్. ఏంటిది? కీర్తికి మీకు బ్రేకప్ అయిపోయిందంట కదా సార్. ఏం చేస్తాను ఆ టైంలో అనుకోకుండా. మనిషి రాకపోతే సుధీర్ గారికి వస్తాయి సార్. సార్ దీనికి లాక్ లేదు సార్. దీనికి ఇది ఇలా కదరా, ఇలా తీయాలి. ఏంటి లోపల సౌండ్? ఏంటి ఏంటి ఆ సౌండ్? అంటే ఫ్రెండ్ కూడా వచ్చాడు సార్. అదే నిన్న వచ్చినప్పుడు ఎవరు లేదు అంటే మీరు బయటకు వెళ్తారు వచ్చారు సార్. ఏంట్రా ఎవడు పడతాడు వచ్చేస్తాడు రూమ్ కి? నువ్వు వచ్చాడు, వాడు వచ్చాడు, ఎవడు పడతాడు తీసుకొచ్చాడు. రమేష్ గారు చెప్పారు సార్, మీరు చాలా బిగ్ హార్ట్, ప్రతి ఒడికి హెల్ప్ చేస్తాడని ప్రతి చెప్పారు సార్ రమేష్ నాకు. మీరు సూపర్ సార్. ఆడే ఫోన్ రమేష్ గారు. రమేష్ చెప్పరా, మీ వాడు వచ్చాడు, మీ వాడితో పాటు. ఒక్క నిమిషం సార్, ఒకసారి పని చేసి మాట్లాడు. నేను లోపలికి వస్తాను. రమేష్. అరే రమేష్ వచ్చాడు రూమ్ కి. మీ ఫ్రెండ్ బాగా చూసుకుంటున్నాడు రా, చాలా మంచివాడు రా. 2000 తీసుకున్నాడు అంతే టిఫిన్ కి. మరతా ఇవ్వండి మీతో మాట. ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇక్కడికి, ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. మీ ఇద్దరు కలిసి ఉండాలి. అర్థమైందా? ఆడి దేనికి వచ్చాడు? ఆడు సేమ్ ఇంటర్వ్యూకి వచ్చాడు. ఓకే ఓకే అర్థమైందా? సరే సరే. ఫ్రెండ్ ఫ్రెండ్. ఓకే ఓకే మీరేనా? మీరేనా?
ఎవరా ఫోన్? రమేష్. రమేషా? రమేష్ గారు మాట ఫోన్ చేస్తాడు. ఏందిరే రమేష్ చెప్పరా? రమేష్ ఇది తెలుసా? తెలిసింది. ఎలాగా? ఇప్పుడు నేను రమేష్ ఏమవుతాను? ఫ్రెండ్ అవుతారు. నాకేమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. నాకు ఫ్రెండ్ వీడు ఫ్రెండే కదా. ఇదిగోనే ఇది మాట్లాడంటే మాట్లాడు. రమేష్ చెప్పరా? ఏంటి ఇది కూడా రమేష్ తెలుసా? నాకు రమేష్ తెలుసు కదా, తెలుసు. నాకు ఫ్రెండే కదా. అవును. ఈ నాకేమవుతాడు? ఫ్రెండ్. నాకు ఫ్రెండ్ అయినప్పుడు ఈయన ఫ్రెండే కదా. ఇంకా ఇది మాట్లాడట. సరే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి బట్టలు తొడుకొస్తా. సరే 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 వెళ్ళు చదువుకుంటారు త్వరగా. కాదే ఎక్కడ ఇంటర్వ్యూ? ఎవరు? రమేష్. ఏంట్రా పర్సనల్ ఫోన్ చేస్తావు? ఎవరు కట్ చేశాడు? నేను కట్ చేయాలా? నీ ఫ్రెండ్ కట్ చేశాడు సురేష్ గారు. కావాలంటే అన్న అడుగు. ఇగో మాట్లాడు. అంటే మాట్లాడాలి. ఏంటి మాట్లాడుతూ లోపలికి వెళ్ళి మాట్లాడు. దగ్గర మాట్లాడచ్చు కదా. మాట్లాడు ఎక్కడ? రమేష్ చెప్పరా. చాలా బాగుంది ఆ రూమ్ అంతా, చాలా హ్యాపీగా ఉంది. హాస్పిటాలిటీ అదిరిపోయింది. ఏయ్ నాకు తెలిసిపోయింది నువ్వు మెమిక్ ఆర్టిస్ట్ కదా. రమేష్ చెప్పరా. ఓకే ఓకే సరే డన్. ఎరా ఎలా చేశారు మీరు మెమిక్రీ? మెమిక్రీ వచ్చా? అదిరిపోయింది కదా. ఎలా ఉంది మెమిక్రీ? ఏమనుకున్నా మరి చింపేస్తా. ఇంకా ఇస్తాను మాట్లాడు. ఊరుగా. అరే రమేష్ నువ్వు ఫోన్ పెట్టరా, మా ఫ్రెండ్ వాడు వస్తాడు. మేము అందరూ పార్టీ మూడ్ లో ఉన్నాం. ఇప్పుడు డిస్టర్బ్ చేద్దు. బాయ్. సుధీర్ బాగున్నావా? అరే ముక్కు ఏంట్రా పెరిగినట్టుంది. ఏంటి ముక్కే? మన ఫ్రెండ్స్ రా. మన రమేష్ గారు ఉన్నాడు కదా. మా రమేష్ గారు ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్? ఇద్దరు చేయగానే. అదే ఇద్దరు ఫ్రెండ్స్ రే. నేనంటే నువ్వు ఫ్రెండే, నాకు ఫ్రెండ్వి. అవునా? నేను వాళ్ళకి ఏమవుతాను? నువ్వు నా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళకి ఏమవుతావు? ఫ్రెండ్. అందరూ రమేష్ ఫ్రెండ్స్. అరే రమేష్ గారు ఫోన్ రా. లేదు వాడు. రమేష్ మీ అందరూ పార్టీలో ఉన్నారా? మళ్ళీ చేస్తా. బాయ్. అరే ముక్కు చెప్పాలరా. ఏంటి? మన బ్యాచ్ నువ్వు ఒక్కడో అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పారంట కదా. నీకన్నా అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ చూసానే వాళ్ళ. ఎవరు అతను? సురేష్. సురేష్ నేనండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్సే మారిపోతున్నారు, పేర్లు మారితే పెట్టా. ఇద్దరు పేరు సురేష్. నీకు ఎక్కేసింది ఒకే పెచ్చి. అయిపోతున్నారా? ఏమండి మీరు మిమిక్రీ బాగా చేస్తారు కదా. అవునండి. ఒక వాయిస్ చేయండి. నించండి బాడీ లాంగ్వేజ్. నాకంటే బాగా చేస్తారు మీరు. మీరు నాకంటే బాగా చేస్తారా? చూస్తాం చేయండి. చూడు చౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తాం, లేకపోతే ఇక్కడ నుంచి సూపర్ మామూలు కాదు. సుధీర్ గారు చింపేశారండి మీరు. ఎవరైతే ఏంటి ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక ఇప్పుడు నేను ఒకటి చేస్తాను. ఈడు చేస్తాను. ఎప్పుడు చేశాడు? పిండ పొందై పొలవానికి వచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకు వచ్చింది. బదలబ్బమాలి బదలా గొర్రెని కసినట్టు కష్టమ్మలే. సూపర్ సూపర్. ఎర్ర సైన్యం సినిమాలోని ఆర్ నారాయణమూర్తి గారి డైలాగ్ ఇది. నువ్వు ఇంకో వాయిస్ చెయ్యి. ఇంకో వాయిస్ చేయాలంటే నీకు చెప్తా, నేర్పిస్తాను. బాత్రూమ్కి వెళ్ళి నేర్పిస్తాను. బాత్రూమ్కి ఎందుకు ఇక్కడ నేర్పించవచ్చు? ఎందుకంటే రీసౌండ్ బాగా వస్తుంది కదా. ఇంకో ఇవన్నీ టెంపో రీసౌండ్. సుధీర్ బైక్ మిమిక్రీ వచ్చి నాకు తెలియదండి. ఇంకో మామూలు ట్రైన్ రాస్తాడు మిమిక్రీ వాడు, మామూలు చెట్ల. నేర్చుకున్నాడా? మీ ఓడి దగ్గర నేను ఓడిపోయినాయా? ఏం మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యా? మిమిక్రీ చేస్తే ఆవిడ శ్రోత పడిపోతాడా? ఏడాడు ఎందుకే శ్రోత పడు. శ్రోత పడిపోయాడా? మన పార్టీ కంటిన్యూ చేద్దాం. ఆడు వచ్చేస్తాలే. మాట అండి, ఫ్రెండ్ శ్రోత పడిపోయాడు కదా, యాజ్ ఏ ఫ్రెండ్ గా మనం లేపాలిగా వాటర్ పోసి. లేపాలిగా మీరు రండి చెప్తాను. అరే ముఖేష్, ముఖేష్ ఏరా నువ్వు నేర్చుకుంటావు మిమిక్రీ? లేపుతా ఉంటే అన్నాడు. సురేష్ ఏంటిది? అరే ముగ్గురుంటే భయపడతానరా, ఒక్కడుంటే ఎందుకు భయపడతానరా? మరి టూ మచ్ చేస్తాను. భయపడటం ఏంటి? ఇంకా రాలేదు ఫ్రెండ్షిప్ లో నుంచి బయటికి. సురేష్
వాళ్ళిద్దరు ఇందాక ఎలా పడిపోయారు తెలుసా? ఎలా పడిపోయారు? దేని పడిపోయారు? మిమిక్రీ చేస్తా ఉండగా ఏదైనా వాయిస్. The relationship between artist and a director should be like fish and water, but not like a fish and fisherman. కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహేరా ఈ పోలీస్. ఏమరా గప్పుడేలా ఓహో మైండ్ దొబ్బింది దీనికి. గప్పు బుడ్డ. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా, టైం అయిపోయింది. ఇది ఎయిర్పోర్టా? నేను రైల్వే స్టేషన్ వచ్చానే. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎర్రజు ఏంటి ఏంటి పేపర్లో విశేషాలు తెగ చేస్తున్నా? చదువుకో నువ్వే. అబ్బడి అబ్బా ఏ బాగా జరుగుతుంది పనులు. ఓ ఏమో స్టేట్ పాలిటిక్స్ బాగానే ఉన్నాయి, ఈ క్రీడలు బాగున్నాయి, అంత బాగానే ఉంది. ఏం చదివారా? నాకేమొచ్చు, నా చదువు వచ్చేటి. నువ్వేం చదివేంటి ఇంతకీ? నాకు మాత్రం చదువు వచ్చేటి, నువ్వు చదువుతావు నీకు ఇచ్చా. బాగుండా ఏరా కుర్రేళ్ళు బాగున్నావా? బాగున్నాను రా. ఏడు సంగతులు? పేపర్ చదువుతామని వచ్చిన చదువుకో. ఇచ్చి తెచ్చి. ఏం చదివారా? నువ్వేం చదివినవరా? నేను ఏదో చదివానులే. నేను కూడా అదే చదివినా. అదే ఏం చదువు చెప్పు. నువ్వేం చదివినావా? ఈడు చదివించో చదివాను. నువ్వు చదివిందా? నేను కూడా చదివినా. మేము చదువుకోలేదులే, చెప్పు ఇప్పుడు. నేను మాత్రం లండన్ లో ఎంబీబీఎస్ చేసి వచ్చినా. అరే మన ఊర్లో నుంచి ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు. వెళ్ళిపోయాడు. తర్వాత ఆవిడ ఎరిపప్పు రావట్లేదు రా, ఖాళీ అయిపోయింది. డాక్టర్ ప్లేస్ లో ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడు మన ఊర్లోకి మళ్ళీ. నమస్తే సార్. ఎవడకు పెట్టారో నమస్తా నువ్వు? ముగ్గురికి పెట్టాను సార్. ముగ్గురు కాదు, ఎవడకో ఒకటిగా పెట్టాలి ఇక్కడ. ఓ నమస్తే సార్. మరి మా ఇద్దరుకో నమస్తే సార్. నమస్తే. ముందు ఆడికి పెట్టారా, ఫస్ట్ నాకు పెట్టాలి కానీ. నాకు లాస్ట్ లో పెట్టావు ఏంది నువ్వా? సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇగో మొఖం పగిలిపోద్ది. ఫస్ట్ ఆడికి ఎందుకు పెట్టినావా? సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. నాకు లాస్ట్ పెట్టాడు మళ్ళీ. సార్ అందరికీ నమస్తే సార్. ఇది బాగుంది. ఈ అడ్రస్ కొంచెం చెప్పండి సార్. అన్ని పెట్టలేవు అక్కడ. ఇది శివాలయం ఇది ఉంది కదా. అవును. అలా స్ట్రైట్కి వెళ్ళి. ఓకే స్ట్రైట్కి వెళ్ళి అడ్రస్ కొంచెం చెప్పమను కదా, కొంచెం చెప్పి. సార్ మీరు చెప్పండి సార్ ఈ అడ్రస్ ఎక్కడ? ఇట్టిదే నేను చెప్పలేను, నా వల్ల కాదు. దేనికి సార్? మామూలుగా అడ్రస్ బులిగింగ్ తో రాస్తారు, ఇదేమో రెడ్ ఇంక్ తో రాస్తుంది. నాకు రెడ్ అంటే పడదు, బ్లడ్ రెడ్ గా ఉంటదని చెప్పి బ్లడ్ ఎక్కించుకోవడం మానేయినా. నన్ను అడగబాగు నువ్వు. ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో చెప్తే చాలు సార్. ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే నీ అరచేతులు ఇలా ఉంది పేపర్లో. ఇప్పుడు చెప్పండి సార్ అడ్రస్ ఎక్కడ ఉంది సార్? అక్కడ ఉంది సార్. ఈ పేపర్ గురించి మర్చిపోండి సార్. మీరు చదివారు కదా, ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో అది చెప్తే చాలు సార్, నేను వెళ్ళిపోతాను. ఓకే ఇప్పుడు చెప్పండి ఈ అడ్రస్ ఈ ఊర్లోనే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది? ఈ ఊర్లో ఉంది. ఈ ఊర్లోనే ఉంది సార్. అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇలా పేపర్ పట్టరా మళ్ళీ చెప్తాం. నువ్వెవరు ఏంటి కథ ఏంటి అసలు? నా పేరు సుధీర్ సార్. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సైకియాట్రిస్ట్. ఏది నా బొమ్మ గీచు చూద్దాం. ఆర్టిస్ట్ కాదు, ఆ బొమ్మలు గీసే ఆర్టిస్ట్ కాదు, సైకియాట్రిస్ట్. అయితే సైకిల్ బొమ్మ. నేను మామూలుగా మనుషులకి ఏదన్నా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు కదా సార్. అంటే ఎలాగా? అంటే ఇప్పుడు మన రాకేష్ గారి టీంలో ఆర్పి ఉంటాడు, కొంచెం మెంటల్ లా కొడుకులాగా. తర్వాత సుడిగాలి సుధీర్ టీంలో గెటప్ సీన్ ఉన్నాడు. అదే గెటప్ సీన్ కాదు సార్, రామ్ ప్రసాద్ ఉన్నాడు కదా. వీళ్ళిద్దరి వల్ల ఆ టీం లీడర్ సుడిగాలి సుధీర్ గారు ఇప్పుడు మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నాడు కదా సార్. ఆడికి ట్రీట్మెంట్లు చేస్తా ఉంటాం. ఇంతకీ ఏ ఊరు మంది?
నాది హైదరాబాద్ సార్. సొంతూరు సొంత ఊరు ఈ ఊరే సార్. ఇందాక అడ్రస్ చూపెట్టా కదా, అవును. ఆ అడ్రస్ లోని ఒక 20 ఏళ్ళ క్రితం మా అమ్మ నాన్నగారు అక్కడే ఉండేవారు సార్. అవునా, మీ నాన్నగారి పేరేట్రా? మాణిక్యం గారు అబ్బాయిని సార్ నేను. మాణిక్యం, మన సూర్యనారాయణ గారి పెద్ద కొడుకు. అవును, మాణిక్యం గారు. మీ అమ్మగారి పేరు సరస్వతి. అవును సార్. అరే భలే చెప్పారు, మీకు తెలుసు మా అమ్మగారు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు తను? సరస్వతి పేరు చెప్పా కదా. మా అమ్మ పేరు చెప్తే ఈయన ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఏమో కొన్ని నీకు తెలియకపోవడం మంచిది బుజ్జా. ఎందుకే అమ్మ ఏం చేస్తుందిరా? సార్ అమ్మకి నాకు మాట్లాడలేదు సార్, గొడవ అయింది. యారా అమ్మతో మాట్లాడకూడదు అంటే? అమ్మతో మరి ఎన్ని 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 గుళ్ళగిరితో పుట్టదు నువ్వు. మీరెందుకు సార్ అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు నేను మా అమ్మతో మాట్లాడకపోతే? కొన్ని తెలుసుకుపోవడం మంచిదిరా బుజ్జ. ఏదో లవ్ మ్యాటర్ లో గొడవ అయింది సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే వద్దని చెప్పినంతే, అంతే. ఇంక తిట్టేసి నేను వచ్చా ఇంట్లో నుంచి బయటికి. అమ్మ 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 తిట్టాడు నువ్వా? ఒక నిమిషం నువ్వు అట్టే ఉండి చెప్తా. పొర సూరిగా అచ్చు దిగిపోయాడు రావయ్యా. దిగిపోవడం ఏంటి సార్? ఆయనకి నాకు చూస్తున్నారంటే మీరు, నాకు అర్థం కావట్లేదు. ఏమొచ్చాడు? ఏయ్! ఏం మాట్లాడతారు సార్ మీరు? తండ్రి లాంటి రేడు. తండ్రి లాంటోడా? ఎవరికి తండ్రి లాంటోడు సార్? నాకు ఆల్రెడీ తండ్రి ఉన్నాడు. దానా కూర్చో 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 కూర్చోరన్నా. లెగరా ఇన్ని సంవత్సరాలు కొడుకుని చూసా. కూర్చో కూర్చో. కొడుకు ఆడికి ఒక కొడుకు పడితే నీ పేరే పెట్టుకుందాం అనుకున్నారా సుధీర్ అని. అలా అయితే పాపం మంచోళ్ళే. సార్ మీకేదో కొంచెం ప్రాబ్లం గా ఉన్నట్టుంది. అవును, మిమ్మల్ని నేను గతంలోకి తీసుకెళ్తా సార్. గతంలోగా ఎంత చార్జ్, ఎంత అవుతుంది ఛార్జీలు? సార్ అలా కాదు సార్, మరి? మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను సార్. ప్లీజ్ సరే, నా మాట రండి, ఇటు కూర్చోండి. అయితే నన్ను కూడా కథలో తీసుకెళ్తాం మళ్ళీ. మా ముగ్గురు రావచ్చా? అందరు ఎగ్జాక్ట్ ఇక్కడే చూస్తాం. ఆడేసి వస్తుంటాం బో. ఏంట్రా కూర్చుండాలిగా? మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది. నాకు రావట్లేదా? నేను 11 గంటలు పడుకుంటా, ఇప్పుడు ఎందుకు పడుకుంటాను? అలా కాదండి, ఇప్పుడు దీన్ని చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళాలి. హిప్నోటిజం అంటే మీరు పడుకుంటేనే మేము తీసుకెళ్ళగలం. అవునా, సరే. ఓకే, అందరు చూస్తూ ఉండండి. అందరు చూడమంటే లోపల చూస్తున్నారా? అవును, మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది, మీరు ఇప్పుడు పడుకోవాలి. అరే మస్కిటో కాయిల్ పెట్టాలి రే, మంచి దోమలు బాగా ఎక్కువ ఉన్నాయి. మీరు పూర్తిగా చేయండి. రెడీ? సరే, 1 2 3 మీరు పడుకుని పేరు. భలే తెల్ల చీర కట్టుకుని వస్తుందిరా సరస్వతి. సరస్వతి పలకట్టేదంటే వెళ్ళిపోతున్నట్టుగా. సరస్సు అమ్మవుతుంది. ఆ పొలం గట్టుకెళ్ళి మాడుకుని మెద్దరు కాపలా ఉంటాను ఇక్కడ. ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. మీరు మాట్లాడేది ఏ సరస్వతి గురించి? బి సరస్వతి. తర్వాత ఏం జరిగింది? పొలం గట్ల దగ్గరికి వెళ్ళాం. ఓకే, నేను ఐ లవ్ యూ అంది. ఓహో, నేను కూడా ఐ లవ్ యూ అన్నాను. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఓకే, వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద దొడ్డు ఉంది, ఖాళీగా ఉంది. ఇలా సంచిలో నుంచి ఇన్ని విత్తనాలు తీసేయండి. విత్తనాలు తీసి అలా చేసినంటే ఇదిగో ఎంత పెద్ద మొక్క వచ్చేయండి. అబ్బా నా విత్తనము ఎందుకు కొడతా? ఎందుకు కొడుతున్నావా? పద్ధతి కాదు అది. ఎక్కడ గుర్తు హైట్ ఎగ్జాక్ట్ గా పుట్టానా? ముక్కు ఏరా తండ్రి లాంటి పట్టుకొని కొడతావా? అక్కడ మా అబ్బాయిని పట్టుకుని కొట్టాను ఇన్ని గుండెలనిగా. అది కాదండి, నేను కొడుతున్నాడు. కొడితే కడితే తండ్రి నేను కొట్టాలా? కొట్టు, వెళ్ళిపోతాను. కొడుకు వెళ్ళిపో. నువ్వా సార్? ఇక్కడ మీ అమ్మ మీద కోపడతారు నువ్వా? నా అమ్మ మీద కోపడేది ఏంటండి? అయ్యో విత్తనాలు ఎంత కష్టపడచాలని తెలుసా నీకు అసలు? ఒక మనిషిని అంత దారుణంగా ఎప్పుడు కొట్టబాక. ఆర్పి అబ్బా మనిషి ఏం చెప్తున్నారా? మామూలుగా అర్థం కాదు, ఇంకా అట్టుపడి చెప్తే ఏమర్థం అవుతా? కన్న కొడుకు కదా అటు కుట్టేస్తా. ఎవరికన్నా కొడుకంటే కొడుకున్నాడు. ఆ రక్తం కొంచెం పుట్టావు నువ్వు. తండ్రి లాంటోడు కాదు, తండ్రి కూడా. రారా తండ్రి, నన్ను బుక్ చేసి రారా. తండ్రి కలర్ రాలేదండి నీకు అసలు. ఇది ఒక్కడ సిగ్గుచేటు అంతే ఆశీస్ ఉందా దాదా నా తండ్రి.
ట్రైన్ లో కూడా ఎందుకే? నేను ఎక్కడున్నా సరే నా పైన గొడుగు ఉండాలండి. కలర్ తగ్గుతుందని. ఏసీ పోగా అన్నారు, ఏసీ లేదంటే ఉదయం కరెంట్ బిల్ కట్టలేదంటే ఫీజులు తీసుకెళ్లిపోయారండి. ఫ్యాన్ తిరుగుతుంది కదా. అది ఫ్యాన్ రెక్కలు తిరగట్లేదు, ఫ్యాన్ తిరుగుతుంది చూడండి, స్క్రూ లూజ్గా ఉంది. ఓహో, మీద పడుద్దా? కింద పడుద్ది. ఏమండి ఏంటి మందు వాసన వస్తుంది? ఈ మధ్యన ట్రైన్లు పెద్దగా పోగట్లేదే, ఓ పెగ్గేస్తే మనం పోగొచ్చని. కరెక్టేనండి, నేను ఒక పెగ్గైనా. అబ్బా సూపర్, ఇచ్చే ఐడియా. సార్ ఏమో సార్? మాది రాజమండ్రి అండి. ఏంటి మీరు రాజమండ్రి? మాది రాజమండ్రి అండి. అవునా? రాజమండ్రి ఎక్కడ? శివాలయం ఇదండి. మాది శివాలయం ఇదే. అవునా? శివాలయం ఇది ఎక్కడది? మూడేళ్ళండి. మూడేళ్ళ? మాది ఆరేళ్ళండి. అవునా? మీది రాజమండ్రినా? వైజాగ్ వెళ్తున్నానండి. మరి రాజమండ్రి అన్నారు? ఊరికే సరదా ట్రైన్ లో అబద్ధాలు ఆడుతుంటారండి అలాగా. సార్ ఏ మాట కాబట్టి మీరు కామెడీ భలే చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా అబద్ధాలు ఆడుతుంటాను సార్. సార్ నాకు ఎప్పటి నుంచో డౌట్, ఇప్పుడు లారీలు బస్సులకి చక్రాలు ఉంటాయి, అవి రోడ్డు మీద వెళ్తాయి. ట్రైన్ కి చక్రాలు ఉంటాయి, మరి అందుకు పట్టాల మీద వెళ్తుంది, అవి కూడా రోడ్డు మీద వెళ్ళొచ్చు కదా. ఏం ఐడియా సార్? సేమ్ ఇదే ఐడియా మా ఫ్రెండ్కి వచ్చిందండి. అవునా? మీ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? మొన్న అడిగిన చెప్పి హాస్పిటల్ జాయిన్ చేశారు, పిచ్చి హాస్పిటల్లో. ఏమండి సమోసాలో వెళ్ళిపోతున్నాడు, కొనండి. నీ క్లాస్ పెట్టాడు కాదు, మరి కూసో. సార్ ఏంటి సార్ ఇదంతా? కరోనా ఎఫెక్ట్. కరోనా ఎఫెక్టా? ఇది ఏ టికెట్? నెల టికెట్టా, బెంచ్ టికెట్టా? మాదా బాల్కన్ అనుకుంటానండి, రిక్లైనర్స్. ఎటు వెళ్తున్నారు? ఇదే. ఇది వెళ్తాను బాబు, ఇలా వెళ్తుంది ట్రైన్. అవునా? మీరెక్కడికి? నేనండి, నేను యుఎస్ వెళ్తున్నానండి. ఇది యూఎస్ వెళ్తా కదండి. అదే వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీ నుంచి చికాగో వెళ్ళండి, చికాగో వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడండి ఊరు వెళ్తున్నానండి. దేనికండు? కరోనా వచ్చింది కానీ చూద్దాం వెళ్తున్నాను. పక్కనే ఉందిగా చూడు. ఇది కరోనా కాదండి, నా కూతురండి. వావ్, ఏంటి సార్ మీ కూతురికి ఫ్రెంచ్ గడ్డ వచ్చిందేంటి? ఫ్రెంచ్ లో పుట్టిందండి ఇది. ఫ్రెంచ్ లో పుట్టిన ఫ్రెంచ్ గడ్డ వచ్చిందా? అవునండి. మరి మీకేంటి సార్ మేసం చిన్నదే వచ్చింది? అది గీసుకుంటూ వచ్చిందండి. ఏమండి వేడి వేడిగా మల్లెపూలు వెళ్ళిపోతున్నాయి, కొనండి. వేడి వేడిగా మల్లెపూలు. ఏంటి మీ ఆవిడండి? అవునండి. మరి అలాగే ఇప్పుడు బెంచ్ అయిపోయింది ఎలాగా? మాకు ఇంకా సీట్ కన్ఫర్మ్ అవ్వలేదండి, అందాక చాపిచ్చారు మాకు. కొంచెం నెమ్మది కూర్చో, ట్రైన్ ఇది దిగితే కింద పట్టాల మీద పోతావు. ఏంటండి హ్యాండ్ బ్యాగ్ లో ఏముంది? క్వార్టర్, ఒక వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ మీకండి? వాటర్ బాటిల్ నాన్నకి, క్వార్టర్ నాకు. మీరు ఏం చేస్తుంటారండి? నాకు ఒక 4 రైస్ మిల్లు అండి, 100 ఎకరాలు కొబ్బరి తోట, 4 వచ్చేసి చేపల చెరువులు, ఇవన్నీ ఉన్నట్టు కలొస్తూ ఉంటదండి. విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. అంతా రెడీ కదా? ఎవరు చూడండి టైంలో చూసి తీసేయండి. అనుకున్న ప్లాన్ ప్రకారం 3:30 కల్లా వచ్చాక పార్టీ చేసుకుందాం. బాయ్. బాబు సమోసా రండి. సమస్యలు కూడా కనిపిస్తున్నా చూడండి. కూల్ డ్రింక్ ఏమన్నా? బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళగా ఉన్నావు. బ్లాక్ టికెట్ బాగుంటారమ్మా. ఇంకా రండి 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 కూర్చోండి. సీట్ ఏం లేదా? సీట్లు లేవనుకో, చాపలు ఇచ్చారు. సీట్ కన్ఫర్మ్ అయిపోతే చాపే. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చుంటే ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతారంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్నారు కదా. మీరెక్కడికి? విజయవాడ. మధ్య దీపత్తరా? దేనికి? ఊరికనే. మీరు స్టాండ్ కుదరికి వెళ్తారు కదా ఇప్పుడు. చెప్పలేవు. ఏంటందని చూస్తున్నా, తెగపోతున్నారేంటి? ట్రైన్ లో కూర్చొని తెలియాలి కదా అందరికి. హలో అరే అన్నా, ఏరా తీసారా? తీసే అన్నా. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్ళే లోదారి ఎక్స్ప్రెస్ కి పట్టాలు తీసేసా. గోదావరి ఎక్స్ప్రెస్ తీయడం ఏంట్రా? నేను చెప్పింది పీకినాడ ఎక్స్ప్రెస్ తీయమన్నా కదరా. దాంట్లో జనాలు తక్కువ ఉన్నారని ఇది వెళ్ళే దారిలో తీసేసా. నేను అదే ట్రైన్ లో ఉన్నారా? అయితే దూకే అన్నా. ఇదేంటి, నేను వేరే ట్రైన్ తీయమంటే ఈ ట్రైన్ పట్టాలు తీస్తాడు. ఇప్పుడు ఎలాగైనా ట్రైన్ లో ఎస్కేప్ అవ్వాలి. రన్నింగ్ ట్రైన్ లో దూకాలంటే కష్టం. ఏంటి బాబు ఏంటి? ఏం లేదండి. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? వాష్రూమ్ పక్కనే ఉంది. వాష్రూమ్ కాదండి. బాగా చీకటి అయిపోయిందని పడుకుందాం కదా. పడుకుందాం పడుకుందాం, అందరూ పడుకోవాలి. చైన్ లాగి ట్రైన్ అయితే దూకే. అది లగేజ్ తెచ్చుకురండి, చుట్టించుకుందామని. లగేజ్ లగేజ్ కాదు, ఎస్పైల్ నా కుక్క ఉంది, కుక్క కట్టుకుని చేయలేదు. కుక్క వెళ్ళిపోయింటారు. కూర్చోండి కూర్చోండి, ఒక దగ్గర ఆగలేరు అనుకుంటా మీరు.
రన్నింగ్ ట్రైన్ లో దూకేస్తే అదే బెటర్ ఏమో. సార్ 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 ఆడు సూసైడ్ చేసుకుంటూ కుర్ర చూడండి. పట్టు 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 పట్టు. మనిషి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అని చెప్పి సూసైడ్ చేసుకుంటారా? చూసాడా? ఏంటి అది పోయి కూర్చోండి. రేపు మా పెళ్లి కావాల్సిన నువ్వా? ఆశ దోశ అప్పడం. సూసైడ్ చేసుకుంటారేటండి? సూసైడ్ కాదు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అమ్మా నాన్న ఉంటారు, పోలీసులు ఉంటారు మీ మీద ఆశలు పెట్టుకొని, సార్ గోదావరి బ్రిడ్జ్ ఎంతసేపు వస్తుంది సార్? ఇంకా గోదావరి బ్రిడ్జ్ రాదండి, మనమే వెళ్ళాలి అక్కడికి. ఈవిడెవరు? కరోనా. ఎవరో ఒక అమ్మాయిని గెలిగితే గానీ నన్ను బయటికి దోసారు. ఇదేదో మంచి ఐడియా. ఎవరు నన్ను గెలిగా ఇంకో బయటికి దోసేస్తారు వాళ్ళే. వీళ్ళిద్దరూ పెళ్లి అయిపోయినట్టుంది. తప్పు, ఇవికైతే పెళ్లి అవ్వలేదు కాబట్టి ఓకే. నానా వీడికి వెళ్తున్నా నానా. సారీ బయట తోసేయాలి. నేను ఎంత పాపాత్మని ఎంత పాపం చేశాను సార్. నన్ను తోసేయండి సార్. చెప్పండి సార్, వదలదు. ఎప్పుడు అనేదాను కదా నిన్ను పెళ్లి చేసుకుంటే ఎవరు దొరకడని చెప్పి. దొరికండి అన్న. ఇప్పుడు వరకు నా కూతుర్ని ఎవరు చూడలేదు. ఫస్ట్ టైం మీరు చూసారు. నేను చూసాను. దాని పెళ్లి కాదు, రోజు బెంగతో రోజుగా 5 ఏళ్ళు తెగిపోతున్నాను. ఆ బంగారు వాళ్ళు దొరికేయడమ్మా. అల్లుడా? ఇప్పుడు తర్వాత సార్ నన్ను తోసేయండి సార్ అని చెప్పారంటే. సార్ ఈడు షూ చాలా బాగుంది. ఈడు షూవా? జోల్డ్ తీసి షూ పెట్టాం. ఇలా కాదు కానీ ఏదన్నా హెల్త్ బాగాలేదు, హార్ట్ అటాక్ అలాంటిది ప్లాన్ చేస్తే తోసేస్తారు. హార్ట్ అటాక్ నెక్స్ట్ స్టేజ్ లో దించండి నన్ను. హార్ట్ అటాక్ అంటే వాళ్ళు దొరికా. నేను డాక్టర్ డాక్టరా? ఏదో సార్ చేసి చూపించండి. గట్టిగా ఊపిరి పీల్చుకోండి. హార్ట్ అటాక్ దూపరాలు పిలుచుకుంటారు సార్. పీల్చుకోవాలి సార్. ఒకసారి డాక్టర్ అండి. తిరిగాను సార్. డాక్టర్ సార్ మీరు? పశువుల డాక్టర్ అండి. మనం ఒక ఆట ఆడుకుందాం సార్. ఏంటిది? నేను 1 2 3 అంటాను, అందరూ కళ్ళు మూసుకుని 10 లెక్కెట్టాలి. రెడీ? 1 2 3. దూకేశాడు సార్. అల్లుడు స్పృహ పడిపడి ఒకసారి లేపండి బాబా. సార్ నేను డాక్టర్ని చూసుకుని 2 కాలు చాపని చెప్తాను. అల్లుడికి ఏమైంది? కష్టం అండి. ఇంకా ఏమైంది? బతికేస్తాడు. ట్రైన్ లో దూకేసాం, సేఫ్. అనుకున్న టైం ప్రకారం ట్రైన్ గోదావరిలో పడిపోద్ది. నేను దూకేశారా? మీరు లేచారండి. బాబు ఇప్పుడు ఎలా బాగా ఉందా? మీరందరూ ఎప్పుడు దూకేశారు? మేము దూకలేదండి. మీరు దూకితే మేము పైకి తీసుకొచ్చాం. మళ్ళీ నేను ట్రైన్ లోకి వచ్చానా? నన్ను ట్రైన్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు సార్ అది ఏం చేయాలి చెప్పు. సార్ మా ఫ్రెండ్ అక్కడ గోదావరి బ్రిడ్జ్ దగ్గర పట్టాలు తీస్తారు సార్. పట్టాలు తీసాడా? పట్టాలు దేనిగా? కాలుకు పెట్టుకోవడానికి. ఆడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు సార్. ఆ మెకానిక్ వర్క్ ఏం రావట్లేదంటే పట్టాలు తీసేమన్నా. మెకానిక్ వర్క్ రావట్లేదని పట్టాలు తీసేమన్నా. నీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పావు నువ్వు. సార్ నేను ఏదో చిన్న టెర్రరిస్ట్ సార్. చిన్న టెర్రరిస్ట్. ఏం చేస్తా ఉంటారు పట్టణం మీద? ఏం చేస్తా ఉంటావు? అంటే బాంబు పెడితే ఈ మధ్య ప్యారెట్లేదు సార్, నెలలో పడిపోతుంది. అది పట్టాలు తీస్తే మొత్తం ట్రైన్ వెళ్ళిపోద్ది కదా. పట్టాలు చీప్ గా పట్టాలు తీసుకెళ్లి ఉల్లిపాయలు అమ్ముకుంటారు కదా మీరు. బఠానీలు అమ్ముకుంటారు కదా పట్టాలు తీసుకెళ్లి. బాగా అనుభవం ఉన్నట్టుంది. వీడికి జీవితాంతం పడే శిక్ష కావాలి సార్. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఇది సరైన శిక్ష అంటే తాలిబొట్టేదమ్మా తీసుకురారా. ఏంటి సార్ మీ అమ్మ రెడీమేడ్ పెట్టుకుంది సార్? నాకు చాలా జీవితాంతం నరకం అనిపించాలి. గొప్ప గొప్ప అందగత్తెలు వెయిటింగ్ సార్ నా కోసం. ఈ కరోనా దొరకడానికి కష్టం. అయిపోయింది సార్. అయిపోయిందా? ఇదే ట్రైన్ లో హనీమూన్కి వెళ్ళండి. మేము స్టేషన్ దిగిపోయి కొంచెం టిఫిన్ చేసి బయలుదేరుతాం. అమ్మ కూర్చోండి. మన హనీమూన్ ఎక్కడ? ఇక్కడ కష్టం గానీ నువ్వు పద, ఇంజన్ పోయి. ఎక్స్ట్రా జబర్దస్త్. రామప్రసాద్ ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఎందుకు హ్యాపీగా ఉన్నావు చెప్పు. ఆ సంబంధం వచ్చింది రా, చూడడానికి వెళ్తాను. అందుకే నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు? నీకు వచ్చే సంబంధం అలా క్యాన్సిల్ అయిపోతుంది కదా, అందుకే హ్యాపీగా ఉన్నా. చెప్తానా నువ్వు ఫ్రెండ్ వారా? సంబంధం వస్తే ఎంకరేజ్ చేయకుండా పోయి డిస్కరేజ్ చేస్తావు. బయట నుంచి నా ఫ్రెండ్ పరుగు పోతుంది లేదా నాకు? అంత పరుగు పోయే పనులు నేనేం చేస్తారా? నువ్వు అన్ని అలర్ పనులు చేస్తావు కదా, పరుగు పోతుంది. సరిగ్గా చెప్పు, అసలు మ్యాటర్ ఏమంతో చెప్పు. నాకు వచ్చే సంబంధాలు పోతున్నాయి, కావాల్సిన సంబంధాలు పోతున్నాయి తెలుసా? నాకు దానికి సంబంధం ఏంట్రా? మ్యాటర్ అంటే క్లియర్ చెప్పసరా. మొన్న మ్యాచ్కి వెళ్ళా,
సరే అమ్మాయి నచ్చింది కానీ చెప్పి అన్ని ఓకే చేసుకుని తాంబూలు ఎలా మార్చుకుంటున్నాం అంతే మామయ్య గారు అడిగారు ఏం చేస్తుంటావు బాబు అని ఇలా జబర్దస్త్ చేస్తా అని చెప్పా ఓకే ఎవరి టీం అన్నాను అంతే సుడికాయలు చుట్టూ రా వాళ్ళ తాంబూలు యాక్ట్ తీసుకొని వాళ్ళ తాంబూలు నోట్లు వేసుకొని కొట్టాడు రా నిన్ను కొట్టారా? మొన్న ఊరుకున్నావా? నన్ను కొడితే ఊరుకుంటానా? ఏం చేసావు? కాలు పట్టుకొని చాలాసేపు బతిరాడు కొట్టొద్దని వెళ్ళే కొడుతూనే ఉన్నారు రా. అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదరా? పోలీసులు కూడా వచ్చారా? వాళ్ళు నన్నే కొడుతున్నారు రా. వాళ్ళు నిన్ను కొట్టారా? నా పేరుని చెప్పాల్సింది కదరా? ఈ పేరు చెప్తాను కొట్టారు వాళ్ళు. మీ వల్ల నాకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకోలేదు. అదే నా వల్ల మీకు ఎంత బ్యాడ్ నేమ్ ఉందని తెలియదు. లాస్ట్ వీక్ ఎంగేజ్మెంట్ వరకు క్యాన్సిల్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ దాకా ఇలా క్యాన్సిల్ అయిందిరా? ఇలా రింగ్ పెడుతున్నాను అమ్మాయికి. ఈ లోపల ఫోన్ చేసావు. ఎవరో ఫోన్ అంటే సుధీర్ అని చెప్పాను అంతే. ఈ రింగు ఆ రింగు నా రింగు అన్ని పట్టుకుపోయింది. అది ఎందుకు పట్టుకుపోయిందిరా? ఏం చేస్తావు? నీ గర్ల్ ఫ్రెండ్ తర్వాత తెలిసింది. అప్పటి నుంచి మా అమ్మాయి సంబంధాలు ఎంక్వైరీ చేసినప్పుడు అమ్మాయి కోసం ఆస్తుల కోసం ఎంక్వైరీ చేయట్లేదు. అమ్మాయికి సుధీర్ గారు ఎఫ్ఐఆర్ ఉందని ఎంక్వైరీ చేస్తున్నారా? రే నువ్వేం కంగారు పడతారా రాంప్రసాద్? ఇప్పుడు నాకు సంబంధం వచ్చింది కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ ఎవరో ఒక మంచి అమ్మాయి దొరికితే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే చుట్టాలు ఎవరో ఉంటారు, మంచి అమ్మాయిని చూసి నీకు సెట్ చేస్తా. మంచి అమ్మాయి నువ్వు ఎందుకు వదులుతావు? పాయింట్ రాంప్రసాద్ నన్ను నమ్మరా? నిన్ను నమ్మే ఇంకా టీమ్ లో కంటెస్టెంట్ ఉండిపోయాను. అందరూ టీమ్ లీడర్లు అయిపోతున్నారు ఇక్కడ. రాంప్రసాద్ ఏంటి అలా మాట్లాడతావు? సీను గారు నేను కష్టపడి టీమ్ లీడర్ చేయలే. సీను గారు నేను టీమ్ లీడర్ ఆడు కష్టపడి టీమ్ లీడర్ అయితే 2000 పెంచుతూ అన్నాం. ఆ 5,000 వెళ్ళి 2,000 కోసం వచ్చాడు. ఆడికి 2,000కి 5,000 ఇంకా తేడా తెలియదు ఆడికి. నువ్వు ఎంత ఫీల్ అవుతావు కదా. ఓకే నీకు మంచి అదిరిపోయి ఆఫర్ ఇస్తాను. ఏంటి? పెళ్లి చూపులకు వెళ్తాం. ఓకే నేను ఇప్పుడు టాస్ వేస్తాను. హెడ్ పడితే అమ్మాయి నీకు, ఓకే టైల్ పడితే నాకు. నీకు వచ్చిన సంబంధం నాకు వచ్చిన సంబంధం నీకోసం త్యాగం చేస్తారా? రే నాకు అది ఇది కాదురా, అమ్మాయిలు కాదురా, ఫ్రెండ్షిప్ కావాలరా, మీరు కావాలరా నాకు. డబ్బులు ముందు టాస్ వేయాలి. ఏంటి 10 రూపీస్ నోట్? 10 రూపీస్ నోట్ తేవడం టాస్ వేస్తాడరా? ఇంకో 100 రూపీస్ నోట్. డబ్బులు లేవని చెప్పొచ్చుగా డైరెక్ట్ గా. హెడ్ పడితే అమ్మాయిది, టైల్ పడితే నాది. షూర్. ఓకే హెడ్. కంగ్రాట్స్ రా, అమ్మాయి నీకే. ఓకేనా? మాట తప్పకూడదు. రే నీకెందుకు తెలుసుగా నేను ఎలాంటి ఉన్నా? నాకేం తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చల్లని దాడు రే అబ్బాలో. నాగబాబు గారు, రోజా గారు, కూడా రావట్లేదురా. నమస్తే అండి, బాగున్నారండి? ఇది చూస్తాను మీరు కుస్తీ పోటీలు పడుతున్నారు అనుకోవచ్చండి. కాదండి, ఇదంతా నా ఫ్యామిలీ, వీళ్ళందరూ నా కొడుకులను. అంతకు ముందు బాగా ధనవంతునే అండి. వీళ్ళందరినీ కన్న తర్వాత ఆటోమేటిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిపోయింది అనమాట. పొద్దున్న మొగలు కడుకొని తిరిగి మొగలు కడుకుంటారా? ఈ రోజు మీ అక్కడే మీ చెల్లెని చూసుకోవడానికి అబ్బాయి వస్తాడు. చాలా జాగ్రత్త ఉండాలి. ఎంతమంది నాన్న అంటే సిగ్గేస్తున్నారు. అమ్మాయి అమ్మా, ఈ రోజు నీకు పెళ్లి చూపులమ్మా. ఊరుకోనా పెళ్లి చూపులు అంటావు? అబ్బాయిలు వస్తున్నారు పోతున్నారు, పెళ్లి మాత్రం అవట్లా. వచ్చేవాడు కూడా జీవితం మీద ఆశ ఉంటది కదమ్మా. అక్కకి పిల్లపై బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత మా పరిస్థితి అంటే. అందుకే వీళ్ళు అందరికి ఓటాలు వేసేయండి. ఈ ఇల్లు వాటాలు. అవును. ఒరే మనిషికి 2 జాన్లు వస్తుందిరా. రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ పెట్టేసుకోండి. ఏంటి 2 జాన్లా? 2 జాన్లు కాకపోతే ఈ ఇల్లే ఎవడో వాటా ఎత్తు ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ దీనికి వాటా లేని ఒకటి దరిద్రుడని దరిద్రం మొహం వేసుకొని. నమస్కారం అండి. నమస్తే అండి. ఇది కృష్ణారావు గారు ఇల్లేనా? ఊరు కాదు, కృష్ణారావు గారి ఇంటికి వచ్చి కృష్ణారావు ఇలాంటి కృష్ణారావు ఎంత పేరుతో తెలుసా మీకు? ఎన్నిసార్లు కృష్ణారావు అంటే ఈడే కృష్ణారావు. నమస్కారం అండి, మేము పెళ్లి చూపులకు వచ్చాము. అయ్యో ఇక్కడ ఆటలేని పెళ్లి చూపులు పక్కన సత్యం థియేటర్ నాకు ఆటలు. సార్ పెళ్లి చూపులు సినిమా కాదు, మగ పెళ్లి వారం. మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాం. అమ్మాయిని చూడడానికి వచ్చారా? సార్ అందరూ ఎవరు? వీళ్ళందరూ మా బాయ్స్ అండి. ఓ బాయ్స్ హాస్టల్ మాట మామయ్య గారి బిజినెస్. బాయ్స్ హాస్టల్ కాదండి బాబు, ఇది వీళ్ళందరూ నా పిల్లలు. ఏంటి వీళ్ళందరూ మీ పిల్లలా? కాదండి, సుధీర్ గారు ఎత్తులు ఎత్తి పెంచుకుంటాను తీసుకొచ్చి.
సార్ ఇంతమందిని ఎలా కన్నారు సార్? ఎందుకు కన్నారు అసలు? ఎందుకు అన్నారంటే ఏముందండి, నాకు పెళ్ళి ముందు క్రికెట్ అంటే బాగా ఇష్టం అండి. ఎవరి టీంకి వెళ్ళి అడిగినా తీసుకున్నారు. ఎవరి టీంలో నేను చేయడం ఎందుకు, ఒక టీం కనేస్తే పోవాలని కానీ ఏమంటే మామూలు 11 మంది ఉంటారు, ఇక్కడ ఒక ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నట్టున్నారు. వాళ్ళు ఎక్స్ట్రా ప్లేయర్స్ అండి, సబ్స్టిట్యూట్లు మాట. మరి అందరు అబ్బాయిలు కానీ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు అన్నారు సార్? ఎంత మంది ఉన్న తర్వాత చీర్ లీటర్లు అవుతూ బాగోదు కదండి. ఓ చీరగల చీరగల ఎంపైర్ ఒక్కనే మిస్ అయ్యారు మాట. ఆ ప్రయత్నం చేస్తుంటే మా ఆవిడిపోయింది. ఏమో వదిలేస్తే మొత్తం స్టేడియంలో ఆడియన్స్ కూడా కనిసినట్టు ఉన్నారు. సార్ పదండి ఇంట్లోకి వెళ్దాం. లోపల తీసుకుంటారా బాబు గారు లోపల. రాంప్రసాద్ ఎక్కడున్నారా? ఇప్పుడు మా ఓడికి పెళ్లి అయితే ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ ఎక్కడ ఉంటారండి? అది కూడా పైన పైన కాపురం చేస్తారు. పైన కాపురం. మీరు ఎక్కడ ఉంటారు? కింద. మీరు లోపలికి వెళ్ళి టీలు కాఫీ మాట్లాడుతున్నాను. సుధీర్, ఆ, అమ్మాయి ఏంట్రా అంత బాగుందా? దరిద్రంగా. అరే ఎన్నో టాస్ వేసాం కదా, అది మళ్ళీ వేద్దాం టాస్. ఏయ్, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు ప్లీజ్. సుధీర్ గారు ఒకసారి మాట అంటే మాటే. నాకేం తెలియదు, నా కోసం నా లైఫ్ రా ప్లీజ్ ఒకసారి టాస్. నీ కోసం వేస్తున్నారా? హే లక్కీ రా రాంప్రసాద్, యు ఆర్ సో లక్కీ. నీ కోసం పుట్టినట్టుంది ఆ అమ్మాయి. అడిగారు మా అయ్యగారు టీ తాగడం చాలా కష్టంగా ఉందండి. అవునండి నాకు కూడా. ఒక్క రోజు కాఫీ ఏమవుతుంది బాబు? పర్సనల్ గా మాడుకోవాలండి అమ్మాయితోనే. ఎంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఈడే. మరి నువ్వెందుకు ఇక్కడ ఆటలో పడకలాగా పక్కన అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాడుకోలే. నేను పర్సనల్ గా మాడాలండి. మాట్లాడండి పర్సనల్ కదా. ఇది పర్సనల్ మరి కొంచెం దూరం తిరగండి సార్. కొంచెం దూరం తిరగండి రా. చాలా కాపిచ్చా మాట్లాడండి. మీరు చాలా దరిద్రంగా ఉన్నారండి. నువ్వే పెద్ద హీరో దాకా ఉన్నారా? నువ్వు దరిద్రంగానే ఉన్నావు. ఓ పని చేయండి, అనకదుగో ఆయన చేసుకోవచ్చు కదా. ఆడకన్నా నువ్వే బాగున్నావు. లేదు నాకు చాలా మంచి బాగుంటాడండి. జుట్టు పెంచిన కోతిలాగా ఉన్నాడు. సార్ మా వాడి కట్నాలు ఏమిస్తారు? కట్నాలు మా ఇంట్లో సగం వాట ఎత్తాండి. ఈ ఇంట్లో సగం వాట 2 కేజీలు వెండి. 2 కేజీలు వెంట. సాయంత్రం వాట్సాప్ చేస్తాను చూసుకోండి. పర్ఫెక్ట్ రా వెళ్ళే. హ్యాపీగా చేసుకో. లాస్ట్ ఫైల్ ఇంకొకసారి టాస్ నా కోసం. ఇది నేను వేస్తాను టాస్. ఏ 2 sides హెడ్ ఉందేమో చూడు. ఏంట్రా 2 వైపులు హెడ్డే ఉంది ఇది? అంటే అది నాకాయనరా. మాయగారు అసలు ఈ సంబంధంగా నాకు ఏ సంబంధం లేదండి. అసలు సంబంధం వచ్చింది కాడండి. వెళ్ళండి రా సార్. నాకు ఆల్రెడీ 2 సార్లు పెళ్లి అయిపోయింది సార్. ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతా. రండి భోజనం చేద్దరు కదండి. ఎంగిలి పడకుండా వెళ్ళకూడదు ఇంటికి వచ్చి. ఎక్కడ కూర్చుంటాను సార్? ఏదైనా ఏంటి సార్? లోపల రండి, మీరు లోపల రండి, కూర్చోండి. తినండి. అబ్బో బాగుంది సార్. అదిరిపోయింది పప్పు. మీ వెళ్ళండి, జాగ్రత్త చూసుకోండి. ఈ రోజు తీయడం మీ వెళ్ళడు. సార్ 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 పైకి తీసుకెళ్ళండి, పైకి తీసుకెళ్ళండి. ఏంటి మరి మీరు? అందరూ పడుకోండి. ఉండమ్మా. ఏంటి మళ్ళీ దీనికి ఎంకరేజ్మెంట్ మీరు? కొడకలారా మిమ్మల్ని ఇలా కాదురా, చచ్చిపోయారా మీరు? ఒక్కడికి అందాకే సస్తంటే ఎంతమందిని. నేను పక్కా లోకల్ ఎక్స్ట్రా జబర్దస్త్. వెరీ గుడ్ వెరీ గుడ్. అటు ఇటు.
మగవాడు నేనే పనులు చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఆడదిక్కలేని కుటుంబం, ఆ పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నాలాంటి కుర్రోలు ఎలా ఉండాలండి? అమ్మాయిలతో తిరుగుతూ పబ్బులకి వెళ్తూ అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత ఈ 21st century నాలాంటి కుర్రోడు ఎక్కడ ఉండడు. నేను అటు ఇటు ఎక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని పనులు నేనే చేస్తూ, నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్క వచ్చి చేస్తారా? దీనితో మళ్ళీ నాకు తాత ఉన్నాడు, ఆడి కూడా నేనే కడగాలి. ఏంటిది? పళ్ళు. డాక్టర్ దగ్గరికి రమ్మని వెళ్ళావా? వెళ్ళాను రా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. బీపీ ఏమన్నా ఉందన్నాడా? లేదురా. మరి షుగర్ గీర్ లాంటి ఏదో ఉందన్నాడా? లేదురా. మరి ఏమన్నాడు తాతయ్య? 50 ఏళ్ళే బతుకుతానన్నాడు రా. 50 ఏళ్ళు బతుకుతానడా? నీకు ఆల్రెడీ 60 వచ్చినాయిగా. ఇంకో 50 ఏళ్ళే బతుకుతానట. ఏంటి దగ్గుతున్నావు? ఏదో దాస్తున్నావు, చెప్పు డాక్టర్ ఏమన్నా కరెక్ట్ గా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట్రా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు దగ్గుతున్నావు? అప్పుడు తగ్గడానికి ఓపుకుంటుందో లేదు, అందుకే ఇప్పుడు తగ్గేస్తున్నాను రా. పోయే ముందు నాదో చిన్న కోరికరా. ఏంటి కోరిక చెప్పు. మీ మామ లేదు కదా, పిచ్చా ఈ వయసు రావాల్సిన కోరికలా? అది కాదు, చూసుకుంటున్నా. మనకు ఆడదిక్కు లేదు కదా. ఆడదిక్కు లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? మనకి ఆడదిక్కు ఉందరా. ఉందా? సెటప్ అని పెట్టే నువ్వు గొమ్మ తీసి. నీకు ఒక అత్త ఉందరా. నాకు ఒక అత్త ఉందా? ఆ అత్త ఇంటికి దారి కూడా ఉందరా. అత్తారింటి దారి అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా పెద్ద హిట్ రాజా. మీ అత్తని తీసుకొని రావాలరా. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పులు పట్టుకొని అలా వెళ్ళి నదే గారిని తీసుకొచ్చి మొత్తం తీసుకొని రావాలన్నమాట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, అత్తారింటికి వెళ్ళే దారి ఉంటావు కదా. అవును. దాని మీద తారు నువ్వు. ఇప్పుడు అత్తని గుర్తుపట్టే ఎలాగా? అత్తని గుర్తుపట్టవసలేదురా. మరి అత్తే ఎదవల్ని గుర్తుపట్టేస్తుంది. ఈ సంగతి ఓకే, మరి నా సంగతి? ఎదవల్ని కూడా గుర్తుపడుతుందిరా. అడ్రస్ ఏమైనా కార్డు ఏమైనా ఉంటే ఇగోరా కార్డు. ఇదేంటి అంత తెల్లగుంది? వెనక్కి చూడరా. కార్డు వెనక్కి చూడరా. కార్డు వెనక్క ఉందా? ఉంది. అత్తని తీసుకొచ్చారా. అలాగే అలాగే. కాదు, ఇంతకీ అత్త ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి? ఆస్తి గొడవలు వచ్చి వెళ్ళిపోయిందిరా. మనకి ఆస్తి లేదుగా, గొడవ ఎందుకు పడదు? అదే ఆస్తి లేదని గొడవ వెళ్ళిపోయిందిరా. నేను వెళ్ళి అత్తని తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. అత్తయ్య ఫ్యామిలీ గురించి తెలుసా? అత్తయ్య ఫ్యామిలీ గురించి పెద్ద గొప్ప ఫ్యామిలీ అంటే అదే కాదా? అత్తకి అతి సిగ్గు ఎక్కువ. ఆడదన్నది ఆ మాత్రం సిగ్గు ఉండాలి. అత్తకే కాదురా, ఇంట్లో మామయ్యకి పిల్లలకి అందరికి ఓవర్ గా సిగ్గురా. ఆ సిగ్గు తట్టుకోలేకే వాళ్ళు వదిలేశాను. నేను తీసుకొని వస్తాను. సరే ఇగో ఈ లోపు ఆ పుస్తకాలు జరుగుతున్నాయంట ఢిల్లీ. ఏంటి పుష్కరాలా? జనాలు ఉంటారా? మరి ఎక్కడికి వెళ్తావు? బారికి వెళ్తాను, ఖాళీగా ఉంటది కదా. చేస్తున్నారా మమ్మీ? ఏం చేస్తారండి? న్యూస్ పేపర్ చదువుతున్నా. న్యూస్ విశేషాలు ఏంటండి? లారీ గుద్ది 3 చనిపోయారంట. ఇంకేంటండి విశేషాలు? పక్క వీధిలో దొంగలు పడ్డారట. మన ఇంట్లో ఎప్పుడు పడుతుంది? కూర్చో. అదేంటి నా ఆఫీస్కి వెళ్ళేది ఈరోజు? నన్ను ఆఫీస్ లోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? అంటే ఒక అమ్మాయిని గోకాను, అందుకని తీసేశారు. అదే నేను ఉన్నాను కదండి. అంటే ఇంట్లో రోజు భోజనం ఉంటుందని చెప్పి హోటల్కి వెళ్ళడం మానేస్తావా? అవునా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి వెళ్తున్నాను. ఎవరు లోపల? ఎవరు వచ్చారండి? నువ్వెళ్ళు. మీరు వెళ్ళండి. లేదు నువ్వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వెళ్ళచ్చు కదా. ఏమైంది? ఎవరు వచ్చారండి పరాగట్లు?
నేను మీ మేనల్లుణ్ణి. మీ మేనల్లుణ్ణి. నువ్వు మేనల్లుడువా? అదే మేనల్లుణ్ణి. అత్తయ్య సరే రండి కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. ఏమండి బయట రండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. బాయ్ గారు నమస్తే అండి. బాయ్ గారు ఎవరు? మీ నాన్నగారా? మా అబ్బాయి. మీ అబ్బాయి నాన్నగారు అనుకున్నా. రండి కూర్చోండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, అత్తయ్య కూర్చోండి. నీతో ఉంటే. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య గోడెక్కేసాడండి. గోడెక్కేసాడు? ఎప్పుడు దిగుతాడు? దిగడు, చచ్చిపోతే ఫ్రేమ్ కట్టించి గోడ కొట్టేసామాట. అవునా? ఎందుకు చచ్చిపోయాడు? పెళ్ళి అవట్లేదని బెంగతో చచ్చిపోయాడు. పిల్లలు దాన్ని చచ్చిపోయాడా? అయ్యో మరి నువ్వెలా పుట్టావు? పెళ్ళాడు మా నాన్నకు కాదు, నాకు పెళ్ళి ఉంటుంది బెంగతో ఆయన పోయాడు అంటున్నా. నీకు అవదులే. నాకు ఒక టీ కావాలి అర్జెంట్గా. అత్తయ్య ఒక టీ ఏమన్నా? నమస్కారం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అమ్మ ఇడో అమ్మాయి ఇలా సిగ్గుపడిపోతున్నాడు. జనరల్ నన్ను చూసి అమ్మాయిలే సిగ్గుపడరే. అల్లుడు గారు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అదేంటి తలపెట్టి సిగ్గు. అత్తయ్య టీ తాగేసా. తాగేసా? భూదేవి తాగింది. పగిలిపోయింది తాగడం కూడా నిజంగా తెలుసా? రండి రండి కూర్చోండి. పేరు అడగడం మర్చిపోయినా. అత్తయ్య మీ పేరేంటి? ఓయా మీ పేరేంటి? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది. ఇప్పుడు వచ్చి పెళ్ళైంది నుంచి నేనే మామూలు పేరు అడగలేదు. మీరే అడగలేదా? మొక్కలు చూసుకోలేదు. పేరే అడుగుతాం. ముఖాలు చూసుకోలేదా? అవును. ముఖాలు చూసుకోకుండా డీటెయిల్ పుట్టాడు. ఆడు పుట్టాను మొక్కలు చూసుకోలేంటి? అత్తయ్య ఏం చేస్తుంది? సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. కళ్ళల్లో కరిగిన సిగ్గు, కళ్ళల్లో కరిగిన సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. నువ్వంటే ఆడదాన్ని సిగ్గుపడుతున్నావు. మావి కూడా ఎందుకు ఎంత సిగ్గుపడుతున్నాడు? మీ ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్తలో మీ నాన్నగారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? సిగ్గులేని అతను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. అందుకే అప్పటి నుంచి బయటకు వచ్చి సిగ్గుపడుతూనే ఉన్నాం. హలో ఏంటి? తాతయ్య బార్లో చచ్చిపోయాడా? తాతయ్య చచ్చిపోయాడు బార్లోని. ఏమండి విన్నారా? ఇప్పుడే విన్నా. మా నాన్న చచ్చిపోయాడంటే సిగ్గు, హార్ట్ అటాక్ వచ్చిందంటే సిగ్గు. అలా ఇప్పుడు వచ్చి నేనే కొట్టలేదు అలాగా. పదండి మన నాన్నగారి కార్యక్రమానికి వెళ్దాం.